బడ్జెట్ స్కూల్సే అనేసి ఇక్కడ మరి జయపాల్ గారు చెప్తున్నారు. బట్ సార్ చూసుకుంటున్నట్లయితే ఇది వరకు పాతకాలంలో గవర్నమెంట్ స్కూల్స్ చదువుకి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. గురువులంటే ఎంతో గౌరవం. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటున్నట్లయితే చదువుకి ఆ ప్రాముఖ్యత లేదు, గురువులకు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి చూసుకుంటున్నట్లయితే కొన్ని గవర్నమెంట్ సంస్థల్లో, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ కూడా సరిగ్గా రారు, చదువు చెప్పారు అనేసి చాలా మంది అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం చెప్పండి మేడం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ టీచర్స్ మీద నేను చెప్తే అది అనవసరంగా వాళ్ళని మనం కాన్ఫ్లిక్ట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. కానీ ఇన్ జనరల్గా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్లు వీళ్ళందరూ మంచిగా పనిచేస్తే ప్రైవేట్ స్కూళ్ళు పనిచేయవు. డబ్బు ధనార్జయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు. గవర్నమెంట్ టీచర్స్కి అందరికీ కూడా ఒకటి కేసీఆర్ గారు ఒక చిన్న థంబ్ ఇంప్రెషన్ పెడతాను అని చెప్పేసి ఒక మాట చెప్పారు ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు. ఎవరన్నా స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికీ అటెండెన్స్ థంబ్తో పెడతామంటే అందరు వ్యతిరేకించారు. ఆయన ప్రభుత్వాన్ని దింపేద్దామన్న ఆలోచనలోకి వచ్చేసి, ఎందుకంటే అంత భయము? మీకు ఇచ్చినటువంటి టైంలో మీరు స్కూల్కి వచ్చి మీరు పని చేసుకోవాలి. నో, థంబ్ ఇంప్రెషన్ పెట్టిస్తామంటే ప్రభుత్వాలు కూలుతాయంటే ఎవరికన్నా బాధనే. సరే మాకెందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చూసి చూడనట్టు ఉంటారు, వీళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్కూల్స్లలో చూస్తే మాకు ఏమో రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఒక క్లాస్లో 1:50 మెంబర్స్ ఉండాలంటారు. 50 మెంబర్స్ 55 మెంబర్స్ వరకు ఉండాలి. 55 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే వీ హ్యావ్ టు అప్లై ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ సెక్షన్. ఇంకో సెక్షన్ కోసము వీ హ్యావ్ టు గో ఫర్ డిఓ అండ్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళి మేము ఇంకొక ఎక్స్ట్రా సెక్షన్ తీసుకొచ్చుకోవాలి. అది గవర్నమెంట్ స్కూల్స్లో పాటిస్తున్నారా? అది పాటించడం లేదు. వాళ్ళ స్కూల్లో ఓ బల్లం గోళం వేసినట్టు ఒక రూమ్ లేచి కూర్చోబెడతారు. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు, ఎక్కడైతే మాస్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలు ఉంటారో అక్కడ నుంచి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారంటే పాపం ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళ డ్యూటీలకు వెళ్ళాలి. వాళ్ళ డ్యూటీకి వెళ్ళి వాళ్ళు వచ్చే వరకు వాళ్ళకి సరే స్కూల్స్ పంపిస్తామని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు. టీచర్లు గట్టిగా పట్టించుకుంటే గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు పనిచేస్తాయి? కానీ మేము పడుతున్నటువంటి కష్టంలో 5% కూడా కష్టపడరు వాళ్ళు. జీతాలు అయితే వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి మా దగ్గర కంటే కూడా. మా దగ్గర స్కూల్ ఫీజులు కూడా తక్కువ. మా బడ్జెట్ స్కూల్స్లలో చాలా తక్కువ ఫీజులు ఉన్నాయి. మేము ఎడ్యుకేటెడ్గా ఇప్పటివరకు తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ టీచర్ జాబులు ఇవ్వలేదండి ఇప్పటివరకు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మా మీద దయదలిచి ప్రైవేట్ స్కూల్స్ని కూడా కొంచెం, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇంతకు ముందు కేటీఆర్ గారిని మేము కలవాలంటే ఎలక్షన్స్ ముందు తప్ప మాకు టైం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎలక్షన్స్ ముందు మాకు టైం ఇచ్చేసి వాగ్దానం చేస్తుండే, మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి ఫైర్ పర్మిషన్ని అది మేము తీసేస్తాము అంటే ఫైర్ సర్టిఫికెట్ దానికి G+2, G+1, G+3 ఉండడం కోసము ఆ ఫైర్ పర్మిషన్ అది మేము ఎగ్జామ్టెడ్ చేస్తామని చెప్పేసి చెప్తారు. ఏది ఎలక్షన్ల వరకు. ఎలక్షన్లు అయిపోయిందంటే ఆయన మా దగ్గరికి రారు, మమ్మల్ని వాళ్ళ దగ్గర పోనీయరు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము కొట్టుమిట్టులు ఆడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారినాయి. మరి రేవంత్ రెడ్డి గారు మా మీద దయదలిచి మాది కూడా ట్రస్మా సభ్యత్వం, మాది దగ్గర 18,000 మంది స్కూల్స్ ఉన్నాయండి ప్రైవేట్ స్కూల్స్. దగ్గర 8,000 నుంచి 9,000 మంది స్కూల్స్ మా యొక్క ట్రస్మాలో సభ్యత్వం తీసుకున్నారు. మా దాన్ని మేము ప్రభుత్వానికి, ఈ యొక్క సంస్థని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి అన్న ప్రయత్నంలో కూడా మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ గారు వీళ్ళు ముగ్గురు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి మా యొక్క విన్నపాలన్నింటినీ వాళ్ళకి చెప్తున్నారు. మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. ప్రైవేట్ స్కూళ్ళ మీద కొంచెం వాళ్ళు దయదలుస్తారు, మాకు కూడా మా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని అనుకుంటున్నామండి.